దీపావళికి సందర్భంగా కొన్ని ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి అనుమానాలు. ఎందుకంటే లిబరల్స్ కొన్ని పాయింట్లు రైజ్ చేస్తుంటారు కాబట్టి ఏదైతే ఓ పక్కన రాముడు వచ్చినందుకు దీపావళి జరిపారా, నరకాసుడిని వధించినందుకు దీపావళి జరిపారా, లక్ష్మీ పూజ ఎందుకు చేస్తుంటారు, ఇట్లాంటి వాస్తవంగా దీపావళి ఉత్సవం 2 యుగాలతో అంటే సత్యయుగం త్రేతాయుగం ఈ రెండిటితో కూడా సంబంధం ఉంది. సత్యయుగంలో సముద్ర మదనం సమయంలో ఆ రోజునే మహాలక్ష్మి ప్రత్యక్షమైంది, అందుకే ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తారు. అదే సందర్భంలో శ్రీరాముడు త్రేతాయుగంలో అయోధ్యకి తిరిగి వచ్చిన రోజున కూడా అదే అయోధ్యవాసులు ఆ రోజున దీపాలు వెలిగించారు కాబట్టి దీపావళి అనే పేరు వచ్చింది. అందుకే ఈ పండగకి సంబంధించి 2 జరుగుతుంటుంది. లక్ష్మీ పూజ ఏమో సత్యయుగం నాడు, అలాగే దీపావళి ఏమో త్రేతాయుగంలో శ్రీరాముడి హయాంలో కూడా జరిగింది కాబట్టి 2 యుగాలకి సంబంధించినటువంటి అంశం. కాకపోతే ఇక్కడ రాముడి కోసం దీపావళి చేశారా, నరకాసుడి కోసం దీపావళి చేశారా, ఇట్లాంటి వాటిని మనకి లిబరల్స్ కవ్విస్తూ ఉంటారు. అంటే ఎక్కడ లూప్ పాయింట్స్ని పట్టుకోవాలా అన్నటువంటి. ఇకపోతే మరొక ప్రశ్న, లక్ష్మీదేవి పూజ అంటారు, గణేశుడి పూజ అంటారు. గణేశుడేమో పార్వతీదేవి కొడుకు, శివుడి కొడుకు కదా, లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కదా, మరి వాళ్ళిద్దరికీ ఈరోజు పూజ చేయడానికి ఏంటి సంబంధం అన్నటువంటి పాయింట్ మరికొంతమంది రైజ్ చేస్తుంటారు. యాక్చువల్గా సముద్ర మదన సమయంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై విష్ణువుతో వివాహం జరిపి ఆమెకి ధనం మరియు ఐశ్వర్యానికి దేవతగా నియమించారు. అప్పుడు ఆమె ధనం పంచే బాధ్యతని తన తరపున కుబేరుడికి అప్పచెప్పింది. అయితే కుబేరుడు డబ్బులు పోగేయడమే తప్పించి జనాలకి పంచేవాడే కాదు. దీంతో ప్రజలకి తనను నమ్ముకున్నటువంటి భక్తులకి లక్ష్మీదేవి పంచలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది విష్ణుమూర్తి దగ్గర. అప్పుడు ఆయన చెప్పినటువంటిదే మరి కుబేరుని కాకుండా వేరే వాళ్ళకి అప్పచెప్పు అని. అప్పుడు యక్షరాజు కుబేరుడేమో నా పరంభక్తుడు కదా, మరి అతనికి బాధ కలగకుండా ఎలా పరిష్కరించాలంటే గణేశుడు ఈ విఘ్నగణాలకు అధిపతి కాబట్టి ఆయన బుద్ధిని వినియోగించుకోమని చెప్పి సూచించారు విష్ణువు. ఆ నేపథ్యంలో విష్ణువుకి ఆ బాధ్యతలు అప్పచెప్పాక ఆయన లక్ష్మీదేవి గణేశుడికి ఈ ధనం పంచే బాధ్యతను అప్పగించినప్పుడు గణేశుడు అడిగాడట, తల్లి నేను ఎవరిని సూచిస్తానో వాళ్ళకి నీ కృప తప్పక లభించాలి, ఎట్లాంటి అడ్డంకులు లేకుండా చెయ్యాలి అని అడిగారట. అప్పుడు లక్ష్మీదేవి అంగీకరించిందని, ఆ తర్వాత గణేశుడు ప్రజల సౌభాగ్యానికి అడ్డంకులు తొలగించి వాళ్ళకి ధన ప్రవాహం తెరిచాడన్నటువంటిది భక్తుల నమ్మకం, హిందువుల యొక్క నమ్మకం. గణేశుడి దయ చూసి లక్ష్మీదేవి ఆయన ఆశీర్వదించారు. నా భర్త నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు నా కుమారుడిగా నాతోనే ఉండాలని కోరారు. కార్తీక అమావాస్య రోజున దీపావళి వస్తుంది, ఆ సమయానికి విష్ణువు యోగ నిద్రలో ఉంటారు. 11 రోజుల తర్వాత దేవోద్దాన ఏకాదశి నాడు ఆయన మేలుకొంటారు. అయితే లక్ష్మీదేవి శరద్ పౌర్ణమి నుండి దీపావళి మధ్యకాలంలో భూమి మీద పర్యటనకు వచ్చేటప్పుడు గణేశుని కూడా వెంట పెట్టుకుని వస్తారని, అందుకే దీపావళి రోజున లక్ష్మీ గణేశుల పూజ జరుగుతుంది అన్నటువంటి పాయింట్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు పండితులు.